వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ రెసిపీస్. ఎలా ఉండారు అందరూ? నేను మీ భాగ్యలక్ష్మి. ఈరోజు స్పెషల్ పెసరపప్పు సేమియా పాయసం చేశాను. ఆ పెసరపప్పు సేమియా పాయసం ఎలా చేశానో చూద్దాం రండి. ముందుగా పొయ్యలిగిచ్చి గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఇట్లా కుక్ చేసుకోవాలండి. ఇట్లా సగ్గుబియ్యం అనేది బాగా కుక్ అయిన తర్వాత ముందుగా మనం నేతిలో వేయించుకున్న సేమియాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ముందుగా నేను నేతిలో వేయించుకున్న సేమియాను కూడా యాడ్ చేస్తున్నాను. ఈ సేమియా వేసిన తర్వాత బాగా కుక్ చేసుకోవాలి. చూసారుగా ఇట్లా కుక్ అయిన తర్వాత ముందుగా నేను ఉడకబెట్టుకున్న పెసరపప్పు అనేది ఈ పెసరపప్పు అనేది మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసిన తర్వాత ఈ రెండు బాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికించిన తర్వాత నేను 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. ముందుగా తురుముకున్న బెల్లం అనేది 1 కప్పు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కలుపుకోవాలని ఇలా కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ముక్కలు కట్ చేసుకుని నేతిలో వేయించుకున్నానండి. ఈ నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. చూసారా, ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కాచి చల్లార్చిన పాలండి. ముందుగా పాలు అనేది మనం కాచి చల్లార్చుకోవాలండి. కాచి చల్లార్చకపోతే పాలు అనేది ఇరిగిపోతాయి. పాలు ఇట్లా మిక్స్ చేసినప్పుడు పాలు ఇరిగిపోతాయి. ఇట్లా కాచి చల్లార్చిన పాలు అనేది మనం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నట్లయితే తర్వాత మనం ఒక హాఫ్ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. ఇట్లా 1/2 స్పూను యాలకుల పొడి వేసుకుని 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని ఇట్లా కలుపుకోవాలి. ఇలా కలుపుకుండగా మనకి పెసరపప్పు సేమియా పాయసం అనేది రెడీ అవుతుందండి. చూసారు, ఇట్లా కలుపుకొని మనం ఉడికించుకున్న తర్వాత మనకి పెసరపప్పు సేమియా పాయసం రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇట్లా సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత మనం ఈ పెసరపప్పు సేమియా పాయసం రెడీ అవుతుంది. ఇది హెల్త్కి చాలా మంచిదండి. బాడీలోని వేడిని తగ్గిస్తుంది, బాడీని కూల్గా ఉంచుతుందండి, రోజంతా ఎనర్జీగా ఉంచుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను.